సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. చాలా మందికి ఉంటే ఒక డౌట్ ఏంటంటే, రిచ్ బికమ్ రిచర్ అంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళకే ఎందుకు డబ్బులు వస్తూ ఉంటాయి, ఎందుకు వాళ్ళెక్కడ మంచి పని చేస్తున్నారు అని తెలుసుకోవడానికి చాలా కుతూహలంగా ఉంటారు. యాక్చువల్ చూడండి, అది సాధారణంగా ఉన్న నానుడియే మార్కెట్లో. ఎందుకంటే ఎక్కువ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మార్కెట్లో, సో అలా ఏ విధంగా వాళ్ళు వాళ్ళ హై క్లాస్ని మెయింటైన్ చేస్తున్నారని తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక కేటగిరీ అయితే ఉంది. ఇండియా మొత్తం ఇట్లా గట్టిగా చేస్తే ఇక్కడ ఎల్ఐజీ అంటారు, అంటే లో ఇన్కమ్ గ్రూపు, మిడిల్ ఇన్కమ్ గ్రూపు, హెచ్ఐజీ అంటే హై ఇన్కమ్ గ్రూపు, అలాగే హై నెట్ వర్త్ ఇండివిజువల్ అంటారు, హెచ్ఎన్ఐ అంటారు, అలాగే ఆల్ట్రా హెచ్ఎన్ఐస్. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుందండి. అందుకే రిచర్ ఎప్పుడు రిచ్గానే ఉంటారు. మనం చూద్దాం అది ఎలాగో. ఇక్కడ చూడండి, ఈ లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయరు, వచ్చిన అమౌంట్ వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతుంటుంది వాళ్ళకి. సో ఇక్కడ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు చూస్తే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసేదంతా కూడా ఎక్కడైతే 6% నుంచి 8% వస్తుందో అక్కడ మాత్రమే వాళ్ళు ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 6% నుంచి 8% వచ్చేవి ఏవైనా ఉన్నాయి మనకి మార్కెట్లో ఇవాళ అంటే, మనం చూస్తే బ్యాంక్ సెక్యూరిటీ డిపాజిట్లు కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కానివ్వండి, పీపీఎఫ్ కానివ్వండి, అలాగే ఎన్పిఎస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా సుకన్య సమృద్ధి అని. సో మిడిల్ క్లాస్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది ఏంటంటే 6% to 8% వచ్చే వాటిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు సేఫ్టీ కూడా కావాలి అనుకుంటారు చాలా మటుకు. సో అందుకనే వాళ్ళు ఎక్కడైతే 6 to 8% ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి, కానీ ఇన్ఫ్లేషన్ కూడా అలాగే పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి అక్కడక్కడే ఎప్పటికీ వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు మిడిల్ క్లాస్లోనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న హెచ్ఐజీ గ్రూప్ ఏదైతే ఉంటుందో, హై ఇన్కమ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, వీళ్ళు చేసే కాన్సన్ట్రేషన్ చేసేది ఎక్కడ అంటే, ఎక్కడైతే 12% నుంచి 15% రిటర్న్ వస్తుందో అక్కడ మాత్రమే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అలాంటి మనకి 12% నుంచి 15% రిటర్న్ వచ్చేవి ఎక్కడ ఎక్కువ ఉంటాయి అంటే, మనకి అది గోల్డ్ కావచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ కావచ్చు. ఇప్పుడు అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మనకి లిక్విడ్ ఫండ్స్ అయితే కానివ్వండి, లేకపోతే మనకి హైబ్రిడ్ ఫండ్స్ కానివ్వండి, ఈక్విటీ ఫండ్స్ కానివ్వండి, అవన్నీ కూడా మనకి 12%. ఒక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానివ్వండి, మల్టీ అసెట్ ఫండ్ కానివ్వండి తీసుకుంటే మనకి 12% రిటర్న్ వస్తుంది. అలాగే ఈక్విటీ ఫండ్స్ తీసుకుంటే ఆన్ యావరేజ్గా 15% రిటర్న్ అయితే వస్తుంది. ఒక ఇయర్ 30% రావచ్చు, ఒక ఇయర్ 20% రావచ్చు. ఆన్ యావరేజ్గా 5 years తీసుకుంటే మనకి 15% అనేది మనకి వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో. సో ఈ హై ఇన్కమ్ గ్రూప్ వాళ్ళందరూ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది ఎక్కడ అంటే గోల్డ్, రియల్ ఎస్టేట్, అట్లాగే వచ్చేసి మనకి మ్యూచువల్ ఫండ్స్. అయితే ఈ ఇన్కమ్ గ్రూప్ ఏదైతే ఉందో, హెచ్ఎన్ఐ అంటారు, హెచ్ఎన్ఐస్ వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది ఎక్కడంటే, ఎక్కడైతే 20 to 30% రిటర్న్ వస్తుందో అక్కడే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. ఈవెన్ ఒక ఇండియాలోనే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఫ్లైటే ప్రిఫర్ చేస్తారు. సపోజ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి ఈవెన్ విశాఖపట్నం వెళ్ళాలన్నా కూడా వాళ్ళు ఫ్లైట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ట్రైన్ ఎక్కరు, బస్ ఎక్కరు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడి, వాళ్ళకి ఎప్పుడైతే అట్లాంటి లైఫ్ స్టైల్ కనుక లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే వాళ్ళకి 20 to 30% రిటర్న్ అయితే రావాలండి. అలా రిటర్న్ కనుక రాకపోతే మళ్ళీ వాళ్ళు డౌన్గ్రేడ్ అయిపోతారని వాళ్ళ భయం ఉంటుంది. అందుకనే వాళ్ళు ఎక్కువ శాతం మనకి పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అందుకే పిఎంఎస్ని హెచ్ఎన్ఐ ప్రొడక్ట్ ఎందుకంటారంటే, హెచ్ఎన్ఎస్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేది పిఎంఎస్లోనే. అది చాలామంది అనుకుంటారు రిస్క్ ఎక్కువ అని. కాదండి, రిస్క్ బట్టే రిటర్న్ ఉంటుంది. వాళ్ళు రిస్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. చాలామంది రిస్క్ని చూస్తారు, కానీ చాలామంది రిటర్న్ చూస్తారు. ఈ హెచ్ఎన్ఐస్ అందరూ కూడా రిటర్న్ చూస్తారండి. చూస్తే మనకి హెచ్ఎన్ఐస్ కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది 20 to 30% రిటర్న్ ఇచ్చే పిఎంఎస్లో పెడతారు. అలాగే ఆల్ట్రా హెచ్ఎన్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 30% అబోవ్ చూసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ అలా ఉంటాయి. వాళ్ళు తరచుగా ఫారెన్ వెళ్తూ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఫారెన్లో ఉంటుంటారు. ఈవెన్ వీకెండ్స్ వచ్చినా, జస్ట్ ఒక వెకేషన్ వచ్చినా కూడా ఫారెన్ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు బిందాస్ లైఫ్ గడుపుతుంటారు వాళ్ళు. సో అట్లాంటి లైఫ్ స్టైల్లో వాళ్ళు కంటిన్యూ అవ్వాలి అంటే మాత్రం వాళ్ళకి ఇలా 6% to 3%, 5% వచ్చే రిటర్న్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు వాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఖర్చులు తట్టుకోలేరు వాళ్ళు. అందుకని వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసేది ఎక్కడ అంటే ఏఏఎఫ్ అండి, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉంటుంది. ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో కూడా చూస్తే మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. ఈ కేటగిరీ 3 అనేది ఏమవుతుందంటే కొంచెం పిఎంఎస్ లాగానే ఉంటుంది. బట్ వేరేస్ కేటగిరీ 2 అనేది అయితే ఉంటుందో కొంచెం అది రిటర్న్స్ ఎక్కువ ఇస్తాయి. కేటగిరీ 1 కూడా చాలా ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. సో వాళ్ళకి ఎప్పుడు కూడా 30% అబోవ్ రిటర్న్ వస్తే కానీ వాళ్ళు అట్లాంటి వాటిలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ ఉంది. సో మల్టీ బ్యాగర్ స్టాక్ ఒక మంచి అడ్వైజర్, ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంది, ఒక ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది స్టాక్ మార్కెట్లో. ఆయన ఒక స్టాక్ చెప్పారు. ఏం స్టాక్ అంటే, బలానా స్టాక్ కొనుక్కోండి, ఇవాళ ₹100 ఉంది, ఇది రాబోయే 2-3 ఏళ్లలో ₹1000 వెళ్తుంది అన్నారు అనుకోండి. సో ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారంటే, అలాంటి స్టాక్లో వాళ్ళు పెట్టేది కేవలం 10,000 పెడతారు. సో ఆ 10,000 10 టైమ్స్ పెరిగింది నిజమే, కానీ ఏమైంది, అప్పుడు ఆ 10,000 కాస్త 1,00,000 అయింది. దానివల్ల ఏమైనా మార్పు వచ్చిందంటే రాలేదు. అలాంటి స్టాక్లో వీళ్ళు ₹1,00,00,000 పెడతారు.
సో వాళ్ళు పెట్టిన 1 crore ఏమైంది ఆటోమేటిక్‌గా 10 టైమ్స్ పెరిగింది కాబట్టి 10 crores వచ్చిందనమాట. సో అలొకేషన్ ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్ కూడా చాలా చాలా మంచిదండి. ఇంపార్టెంట్ అండి. రిచ్ అవ్వాలంటే తెలిసుండాలి. పెద్ద అమౌంట్ కూడా పెట్టగలిగే కెపాసిటీ ఉండాలి. అప్పుడే ఆ రిటర్న్స్ అనేవి వస్తాయి. సో ఎప్పుడైతే గనక మన దగ్గర అమౌంట్ వచ్చింది. సపోజ్ చూడండి ఒక అతనికి ఏదైనా ల్యాండ్ అమ్మారు. ఆ మంత్ 4 కోట్లు వచ్చింది. 4 కోట్లు రాగానే హెచ్ఎన్ఐ అయిపోయారాయన. ఆల్టర్ హెచ్ఎన్ఐ అయిపోయారాయన. కానీ ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, మళ్ళీ ఒకనాటికి ఎంఐజీ, హెచ్ఐజీ అయిపోతారు. సో మన దగ్గర ఉన్న అమౌంట్‌ని ప్రాపర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే మనం ఒక స్టెప్ బై స్టెప్ పెరగడం కాదండి, మళ్ళీ స్టెప్ బై స్టెప్ డౌన్ ఫాల్ కూడా అవుతాం. ఇప్పుడు చూడండి చాలామంది కోరిక ఏంటంటే మనకున్న లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అని చెప్పి. సో ఎప్పుడైతే మనం ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి మనం కనుక హెచ్ఎన్ఐగా మారాలి అంటే మనం కాన్సంట్రేషన్ చేయాల్సిందంతా ఎస్ఐఎఫ్స్. ఇప్పుడు బ్యూటిఫుల్‌గా వచ్చిందండి. ఎస్ఐఎఫ్ చాలా బాగుంది. సో ఎస్ఐఎఫ్‌లో కానియండి, అట్లాగే పీఎంఎస్‌లో కానియండి, అట్లాంటి చోట్ల మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఎవరైతే ఆల్రెడీ హెచ్ఐజీ ఉన్నారో అంటే హై ఇన్కమ్ గ్రూప్‌లో ఉన్నారో వాళ్ళు ఎక్కువ పీఎంఎస్‌లో పెట్టడం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. సో మనం కనుక మన అలవాట్లు మార్చుకుంటే, మనం కనుక మన ఇన్వెస్ట్‌మెంట్ ప్యాటర్న్స్ మార్చుకుంటే, మనం కూడా స్టెప్ బై స్టెప్ జీవితంలో పైకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఎప్పుడు అక్కడే ఆగిపోకూడదు. ఎప్పుడు మీరు ఎంఐజీ లాగా ఎక్కువ 6-8% వచ్చే బ్యాంక్ ఎఫ్‌డీస్, పోస్టులు, పీఎంఎస్, పీపీఎఫ్ లాంటివి చేస్తుంటే, ఎన్‌పీఎస్ లాంటివి చేస్తుంటే, మనం ఎప్పటికి కూడా ఎంఐజీలోనే ఉంటాము. సో గణనీయంగా మనం మార్చుకుంటూ ఉండాలండి. మనం ఇవాళ హెచ్ఐజీలో ఉన్నాము. కానీ ఈ హెచ్ఐజీ నుంచి మనం హెచ్ఎన్ఐకి మారాలి అంటే మాత్రం కంపల్సరీగా మనం పీఎంఎస్‌కి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు 2 కళ్ళు ఉన్నాయి. నేను రోడ్ దాటాలి. సో మనకున్న కళ్ళను ఉపయోగించుకొని మనం హైదరాబాద్‌లో ఒక రోడ్‌ని క్రాస్ చేయొచ్చు. అది పెద్ద ఇబ్బంది లేదు. సేఫ్టీగానే మనం క్రాస్ చేయొచ్చు. సపోజ్ నాకు కళ్ళు ఉండి కూడా నేను కళ్ళు మూసుకొని రోడ్ క్రాస్ చేశాననుకోండి అది ప్రమాదం. సో ఎట్లయితే మన దగ్గర కళ్ళు ఉండి కూడా మనం కళ్ళు మూసుకొని రోడ్ క్రాస్ చేస్తే ఎంత ప్రమాదమో, మీ దగ్గర 50 లక్షలు ఉన్నాయి. 50 లాక్స్ మీ దగ్గర ఉన్నాయి. ఉన్నా కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్‌లోనో, ఫిక్స్డ్ డిపాజిట్‌లోనో పెట్టి పీఎంఎస్‌లో వేయలేదనుకోండి, అది కూడా ఈక్వల్ టు అంతే రిస్క్ ఉంటుంది అని చెప్తున్నాను. సపోజ్ మీ దగ్గర రూ. 1,00,00,000 ఉన్నాయనుకోండి, మనం వాటిని ఏఎఫ్‌లో వేయాలి. అలా ఏఎఫ్‌లో వేయకుండా కనుక మనం పీఎంఎస్‌లో కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసామనుకోండి, మనం మళ్ళీ ఒకనాటికి ఇవాళ మీరు ఈ గ్రూప్‌లో ఉన్నా కూడా, హెచ్ఎన్ఐ గ్రూప్‌లో ఉన్నా కూడా మళ్ళీ డౌన్ ఫాల్ అయిపోతారు రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంటుంది. కాబట్టి అదండి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు కూడా ఈ కేటగిరీస్‌లో ఉండాలి. మీరు కనుక హెచ్ఎన్ఐ అవ్వాలి అంటే మాత్రం పీఎంఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇంకా ఆల్టర్‌నేట్ హెచ్ఎన్ఐగా మారాలి అనుకుంటే మాత్రం ఏఎఫ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అదండి. థాంక్ యూ.